నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో తెలంగాణలో ఈ రోజు ఉదయం నుండి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అటు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఈ రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుండి ఓటర్లు తమ డివిజన్ లో కావచ్చు, తమ వార్డులో అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు వేసేందుకు చాలా ఉత్సాహంగా కలుగుతా ఉన్నారు. సో పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు అధికారులు, పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అటు అభ్యర్థుల ఉత్సాహం కావచ్చు, అదేవిధంగా నాయకుల కార్యకర్తల అత్యుత్సాహం వల్ల కొన్ని పోలింగ్ సెంటర్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో పోలింగ్ సెంటర్ల వద్ద అటు అభ్యర్థుల అనుచరులు కావచ్చు, పార్టీల నాయకుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతా కూడా కారణం ఏదైతే పోలింగ్ సెంటర్ వద్ద ఆ అభ్యర్థులు కావచ్చు, సదరు నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఓటు వేయాలని అభ్యర్థించడం వల్లనే అని మనకు తెలుస్తా ఉంది. సో వారిని అందరూ కూడా చెదురు కొడుతున్నారు పోలీసులు. ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తా ఉన్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లా, అది మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీలో 29వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ వచ్చినటువంటి ఓటర్లకు ప్రజలను తమ పార్టీ గుర్తుతో స్లిప్ ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడు, ఓటర్లను మభ్య పెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్కడ ఎలక్షన్లు నిలిపివేయాలి, 29వ వార్డులో ఎలక్షన్లను నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రచారమే అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ ఓటర్లకు చూపిస్తున్నాడో, ఆ ఓటర్ స్లిప్ ఉంటుందో, పోలింగ్ స్లిప్, ఆ స్లిప్ ను చూపిస్తూ ఇలా చూపించుకుంటూ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భయపెడుతున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు. సో ఇదంతా కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు, ముఖ్యంగా అక్కడ పార్టీ అభ్యర్థి 29వ వార్డు పెద్దపల్లి 29వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి గుండెట్టి లావణ్య ఆధ్వర్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషనర్ ఆఫీస్, ఎన్నికల కార్యాలయం వద్ద వాళ్ళు బైఠాయించి ఎలక్షన్ ఆపేయనంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ చూపిస్తా ఉన్నారు ఒక పోలింగ్ స్లిప్ అయితే కనిపిస్తా ఉంది. ఆ పోలింగ్ స్లిప్ లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి నిల్చున్నారో వారి పేరు, వారి ఫోటోతో పాటు వారి గుర్తు కూడా కనిపిస్తా ఉంది. సో మరి అక్కడ అంతా చేస్తా ఉన్నా కూడా పోలింగ్ సెంటర్ల వద్ద అక్కడ మనకు 144 సెక్షన్ విధిస్తారు. అక్కడ దరిదాపులు కూడా ఎవరు రానియరు. మామూలుగా ఓటు వేసేందుకు వచ్చినటువంటి వారిపైన కూడా పోలీసులు కొంచెం అత్యుత్సాహం చూపిస్తా ఉంటారు, కొంచెం ఎక్స్ట్రా చేస్తా ఉంటారు. అలాంటిది మరి అక్కడ ఒక పార్టీ అభ్యర్థి అక్కడ 144 సెక్షన్ ఉన్నది, అంతమంది పోలీసులు ఉండగా అక్కడ అభ్యర్థి పోలింగ్ స్లిప్ పట్టుకొని అక్కడ పార్టీ గుర్తు ఉంది, అభ్యర్థి పేరు ఉంది, అభ్యర్థుల ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. అంత చూపిస్తున్నా కూడా అక్కడ పోలీసు యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. మనం మామూలుగా ఎక్కడైతే పోలింగ్ సెంటర్ ఉంటుందో ఆ పోలింగ్ సెంటర్ నుండి పోలింగ్ జరుగుతుంటే అక్కడ నుండి మనం వెళ్తుంటే మన బండి మీద కానీ మన పైన కానీ ఏదైనా టవల్ ఉన్నా కూడా, ఏదైనా పార్టీ సింబల్ ఉన్నా కూడా పోలీసులు ఆపి మనల్ని బయటకు పంపించేస్తారు, దాన్ని చింపేస్తారు. అలాంటిది సదరు అభ్యర్థి అక్కడ పోలింగ్ పార్టీ గుర్తుంది, పార్టీ పేరు ఉంది, వాళ్ళ ఫోటో కనిపిస్తున్నాయి పోలింగ్ సెంటర్ ముందే 144 సెక్షన్ దగ్గరనే. మరి అయినా కూడా పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీనిపైన మరి ప్రస్తుతం అయితే 29వ వార్డులో, పెద్దపల్లిలోని 29వ వార్డులో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే అక్కడ గొడవకు దిగారు. సో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది, దీనిపైన పోలీసులు మరి ఏమంటారు, ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి.